టీఎస్ ఎంసెట్ 2025 సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికి ఒక గుడ్ న్యూస్ అనమాట. కౌన్సిలింగ్ అయితే మనకైతే వెబ్సైట్లో రావడం అయితే జరిగింది. కౌన్సిలింగ్ స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, మీ అందరికీ ఏ వెబ్సైట్ ఉంది అఫీషియల్గా, వీటన్నిటి గురించి నేను క్లారిటీ ఇన్ఫర్మేషన్తో సహా ఇప్పుడైతే చెప్పబోతున్నాను అనమాట. మనకి అఫీషియల్గా కౌన్సిలింగ్ డేట్స్ కూడా రావడం అయితే జరిగింది. మీ అందరికీ క్లారిటీ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను ఇప్పుడు. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్టూడెంట్స్కి చాలామందికి ఈ 1 lakh వచ్చిన ర్యాంక్ కావచ్చు, 1,50,000, 1,20,000 ఇలా ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏ కాలేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, వీళ్ళకి వచ్చే ర్యాంక్ ఏమో 1 lakh పైన ఉంటుంది, కానీ వీళ్ళు పెట్టే కాలేజ్ వచ్చేసి టాప్ 10 కాలేజెస్లో పెడతారనమాట. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఫస్ట్ ఫేజ్లో కూడా సీట్ రాదు. సో వీళ్ళ కోసం నేను ఏం చేశానంటే, మీ ర్యాంక్ బేస్డ్గా కాలేజ్ నేను ఆల్రెడీ ముందే రెడీ చేశానమాట. ఒక పీడిఎఫ్ అయితే టీఎస్ ఎంసెట్ 2025 మనకి ర్యాంక్ వైజ్ పీడిఎఫ్ అని నా దగ్గర ఒకటి ఉంది. అయితే ఇందులో ఏంటంటే ఇప్పుడు మీ ర్యాంక్ అనేది 1 lakh ఉందనుకోండి, 1 lakh వాళ్ళు మీకు ఏ కాలేజెస్ అయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, ఒకవేళ 30,000 నుంచి 40,000 మధ్యలో ఉన్న వాళ్ళకి ఏ కాలేజ్ పెట్టాలి, ఇలా నేను ర్యాంక్ వైజ్గా ప్రతి ఒక్కరికి చేశానమాట. మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఒక కౌన్సిలింగ్ ఎప్పుడైతే అయిపోయింది, వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతాయో అప్పుడు మీ అందరికి ఒక ఐడి ఇస్తాను అనమాట. రోజు ఒక వీడియో చేసి వీడియోలో కూడా చెప్తాను. మీరు ఆ ఐడికి మెసేజ్ చేసి, అన్న నా ర్యాంక్ 50,000, నా క్యాష్ వచ్చేసి ఎస్సీఓ ఎస్టీఓ అని చెప్పేసి క్యాష్ పెడితే మీ ర్యాంక్ బేస్డ్గా నేను కాలేజ్ మీకు పర్సనల్గానే సెండ్ చేస్తాను అనమాట. మీరు గ్రూప్లో అడగాల్సిన అవసరం లేదనమాట. డైరెక్ట్ మీకు పర్సనల్గా మీరు నాకు మెసేజ్ చేస్తే మీ ఏవైతే కాలేజ్ ఉన్నాయో మీ కాలేజ్ మీకు పర్సనల్గా నేను సెండ్ చేస్తాను అనమాట. మీరు డైరెక్ట్ ఆ కాలేజ్లో మీ ఇష్టం వచ్చిన బ్రాంచ్ పెట్టుకోవచ్చు. నేను బ్రాంచ్ సజెస్ట్ చేయలేదు, ఎందుకంటే కొంతమంది సిఎస్సి పెట్టుకుంటారు, కొంతమంది ఈసీ పెట్టుకుంటారు, ట్రిపుల్ పెట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం. కాబట్టి నేను ఆ కాలేజ్లో ఖచ్చితంగా మీకు వస్తుంది, మీరు ఏ బ్రాంచ్ పెట్టుకున్నా ఆ బ్రాంచ్ పెట్టుకోండి. ఒక కాలేజీలో మీకు ఒకసారి వినండి, ఒక కాలేజీలో ఒక బ్రాంచే కాదు, సపోజ్ మీరు ఒక జేఎన్టీహెచ్ కాలేజ్ పెట్టుకున్నారు అనుకోండి, అందులో సిఎస్సి పెట్టుకోవచ్చు. మళ్ళీ జేఎన్టీయూలో సెకండ్ ప్రియారిటీ వచ్చేసి ఈసీఈ పెట్టచ్చు, మళ్ళీ జేఎన్టీయూలో ట్రిపుల్ పెట్టచ్చు. అలా ఒక్క కాలేజీలో ఉన్న బ్రాంచ్లన్నీ పెట్టచ్చు. అలా పెట్టుకుంటే పోవచ్చు వెబ్ ఆప్షన్స్. నేను మొత్తం మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ నేను ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు చెప్తాను, మీరేం వరీ కానవసరం లేదు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.